హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఉల్లిగారి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 5 గంటలు నానబెట్టిన పప్పును కడుక్కొని గట్టిగా గారెపిండిలా రుబ్బుకోవాలండి. అందులో కప్పు ఇడ్లీ రవ్వ, ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెల్లా చేసుకొని నూనెలో వేసుకోవాలండి. గారెల్లా వేసుకొని నూనెలో వేసుకోవాలండి. అలా మొత్తం గారెలన్నీ వేసుకోవాలండి. చేతితో అయినా వేసుకోవచ్చండి. పాల కవర్ అంటే పాల కవర్ సహాయంతో వేసుకోవచ్చు. ఆయిల్ కవర్తో వేసుకోవచ్చండి. మన వీలు బట్టి దేనితోనైనా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వేసిన 5 నిమిషాలు మట్టి కలపకూడదండి. తర్వాత బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన ఉల్లిగార రెడీ అయ్యిందండి. ఈలోపు చట్నీ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి 2 ముక్కలు చేసి వేసుకోవాలండి. పచ్చిమిరకాయ పలంగా వేస్తే పచ్చిమిరకాయ పేలుతుందండి. అందుకే ముక్కలు వేసుకోవాలండి. 1 కప్పు పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 నిమిషాలన్నా పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఈలోపు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకొని గారెల్లో వేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.